మరి మీ డాక్టర్లు ఇద్దరిని కూడా ఒక కామన్గా క్వశ్చన్ అడగదలుచుకున్నా అండి. మరి మెడిటేషన్ అంటే నో మెడిసిన్ నో డాక్టర్ అని అంటారు కదా. అంటే మీకు యాంటీ అయినట్టు కదా. కానీ మీరు మెడిటేషన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మీకు అసలు ఎలా అనిపిస్తుంది మీ ఇద్దరు మాటల్లో తెలియ? ఆ, సరే చెప్తా. అంటే నో మెడిసిన్ నో డాక్టర్ అన్నది అంటే మీరు అనేది ఎలాగంటే మా బిజినెస్ పరంగా అది మీకు వేరేగా అవుతుంది కదా, మీరు ఎందుకు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు అంటే అది సత్యం. కాబట్టి మేము కూడా ధ్యానంలో వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నాం. దాని యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా మాకు తెలుసు. అదే ఉపయోగం ప్రజలకు కూడా, వచ్చిన పేషెంట్స్ కానీ అందరికీ దానివల్ల లాభాలు పొందాలని. మా బిజినెస్ అంటే మాకు మనీ వచ్చింది నేచర్ ఏదో రకంగా వస్తుంది, ఈ రకంగా రావాలని కాదు, ఏదో రకంగా వస్తుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే సత్యం అనేది మాకు తెలుసు కాబట్టి అది అందరికీ చెప్పాలని మేము అందరికీ తెలియపరుస్తున్నాం. అదనమాట. సరే మేడం, ఓవర్ టు భాస్కర్ గారు. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. పాపమే రోగము, పుణ్యమే భోగము అన్నారు సార్. పాపాలు చేసిన వాళ్ళకి రోగాలు ఎలాగా తప్పవు. పుణ్యం చేసిన వాళ్ళకి ఫలాలు ఎలాగా తప్పవు. పాపమైనా పండాలి, పుణ్యమైనా పండాలి. రెండు పండితేనే వాటి ఫలితాలు మానవునికి అనుభవించగలడు. పాపాల ద్వారా వచ్చినటువంటి రోగాల బారిన పడి వైద్యుని ఆశ్రయిస్తే ఆ రోగం ఎందుకు వచ్చిందో మాకు తెలీదు, ఆయనకే తెలుస్తుంది పేషెంట్కి. ఎక్కడైతే వ్యాధి ఉందో అక్కడ నయం చేసుకోమని చెప్పడానికే గురువుగారి దగ్గర మనం నేర్చుకున్నటువంటి విద్య ఇది. ఎలా అంటే పుండొక చోట మందొక చోట, వైద్యం అనేది అంతా అలా ఉంది. ఇప్పుడు శాస్త్రీయ దృక్పథంతో మనం చెప్పినట్టయితే టెస్ట్లు, ఎక్స్రేలు, మందులు. సాంకేతిక దృక్పథంతో టెస్ట్లు, ఎక్స్రేలు, మందులు. శాస్త్రీయ దృక్పథంతో మానసిక పరివర్తనతో ఒక్కో వ్యాధికి ఒక్కొక్క మనోలోపమే కారణమని మనం తెలుసుకున్న వారము. బీపీ ఒత్తిడి వల్ల, షుగరు ఒక ఆందోళన, భయము, దాన్ని ఒక రకమైనటువంటి తెలుగులో చెప్పాలంటే అసంతృప్తి ద్వారా షుగరు, ఆవేశం ఒత్తిడి ద్వారా బీపీ, కక్షలు కార్పణ్యాల ద్వారా కంతులు, ఎదుటివాడిని విమర్శించే ద్వారా ఫైల్స్. ఇలాగా ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క కారణం ఉంది. ఇవన్నీ తగ్గాలంటే సాంకేతిక దృక్పథం ఎట్టి పరిస్థితులను పనిచేయదు, డాక్టర్ల వల్ల కానే కాదు. శాస్త్రీయ దృక్పథంతో వాటిని ధ్యానం చేసి మనోబుద్ధుల్ని మార్చుకుని వ్యాధులు తగ్గించుకునే మార్గం ధ్యానం ఒకటే. అందుచేత మేము ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదనన్న కాన్సెప్ట్ నమ్మిన వారము. పైగా ఇప్పుడు ప్రజలంతా కాకులు ఎక్కువ ఉన్నాయి, రామచిలుకలు తక్కువ ఉన్నాయి. రామచిలుకలు ఉన్నటువంటి సౌందర్యము, వాడి యొక్క ఆహారము, వర్చస్సు వేరు. అలా వీటిని చూసి అవి మారాలని మేమందరూ కూడా మా వ్యాపార రీత్యా కానీ ఎలా ఉన్నా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, రోగులుగా వచ్చినటువంటి అందరూ యోగులుగా మారాలని సబ్జెక్ట్ మీద మేము వైద్యం చేస్తా ఉన్నాం. అంటే వ్యాపారం అనేది ఎక్కడ తగ్గలేదు, ఇంకా పెరుగుతూనే ఉంది. ఇది కరెక్ట్. మా సోదరులు అన్నట్టు ఎప్పుడైతే మనం సత్యంలో ఉన్నామో ఈ పేషెంట్ల సంఖ్య పెరిగింది, మా ఆదరణ పెరిగింది, మా అభిమానం పెరిగింది, ఆదాయం పెరిగింది, మా సొంత ఆరోగ్యం కూడా పెరిగింది. మీకు ఛానల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మరి ఇప్పుడు పేషెంట్లు పెరిగారు అన్నారు, మరి నో మెడిసిన్ నో డాక్టర్ అన్నప్పుడు పేషెంట్లు ఎందుకు పెరిగారు? అంటే పేషెంట్లు తగ్గాలి కదా, మీరు ధ్యానాన్ని ప్రమోట్ చేసి వాళ్ళు నిజంగా ధ్యానం చేస్తుంటే పేషెంట్లు తగ్గాలి కదా, పేషెంట్లు ఎలా పెరిగారు? అంటే ఇప్పుడు ఎలా పెరుగుతారంటే కర్మలు అనేవి కొన్ని ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు టైఫాయిడ్ వచ్చింది తగ్గిస్తాం, వాళ్ళ కర్మలు ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉండిపోతాయి. అది సంథింగ్ మలేరియానో సంథింగ్ ఏదో వస్తూ కంటే మనిషి అన్నది ఏదో వ్యాధి వస్తూ ఉంటాయి. అది ఏం చేస్తామంటే ఫస్ట్ మెడిసిన్ అనేది పెడతా ఉంటాం.
మెడిసిన్ పెట్టి తర్వాత మెడికేషన్ అంటే ధ్యానం చెప్తూ ఉంటాం. అలా వస్తూ ఉంటారు, మేము ఇలా తగ్గిస్తూ ఉంటాం ఫస్ట్ మెడికేషన్ తర్వాత మెడిటేషన్. మెడిటేషన్. ఓకేనా? ఓకే సార్. సోదరులు చెప్పిన దానికి తిరగలేదు, అద్భుతంగా ఇచ్చారు డాక్టర్ గారికి. థ్యాంక్ యూ. మరి మీ ఇద్దరు డాక్టర్లకి మా ఛానల్ తరపు నుంచి కూడా ధన్యవాదాలు.